మన భూమి గురించి మనందరికీ తెలుసు అనుకుంటాం కదా, కానీ మనం స్కూల్లో చదువుకున్న చాలా విషయాలు నిజానికి పూర్తిగా కరెక్ట్ కాదంటే. రండి, ఈరోజు మన గ్రహం గురించిన కొన్ని అపోహలను పటాపంచలు చేద్దాం, కొన్ని అద్భుతమైన నిజాలను తెలుసుకుందాం. మొట్టమొదటి ప్రశ్నతోనే స్టార్ట్ చేద్దాం. భూమి నిజంగా గుండ్రంగా ఉందా? ఇదేం ప్రశ్న, చిన్నపిల్లలకి కూడా తెలుసు అనుకోవచ్చు, కాని అసలు సమాధానం మనల్ని కాస్త ఆశ్చర్యపరచొచ్చు. సో ఫస్ట్ సెక్షన్, భూమి ఒక అపోహ. మనమందరం చిన్నప్పట్నుంచి భూమి ఆకారం గురించి వింటూ పెరిగాం. అసలు ఆ నమ్మకం ఎంతవరకు నిజం చూద్దాం. నిజం చెప్పాలంటే మనం పుస్తకాల్లో, ఫోటోల్లో చూసే ఆ పర్ఫెక్ట్ గ్లోబ్, అది వాస్తవానికి కొంచెం వేరుగా ఉంటుంది. అవును, మన గ్రహం ఒక పర్ఫెక్ట్ బంతి కాదు. ఈ కామన్ బిలీఫ్ని ఈరోజు మనం బ్రేక్ చేయబోతున్నాం. ఓకే, నెక్స్ట్ సెక్షన్, మన గ్రహం యొక్క నిజమైన ఆకారం. మరి భూమి పర్ఫెక్ట్గా గుండ్రంగా లేకపోతే దాని అసలు షేపేంటి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది భూమి అంటే ఒక పర్ఫెక్ట్ స్పియర్, ఒక కరెక్ట్ బంతిలా ఊహించుకుంటారు. కాని రియాలిటీ ఏంటంటే అది భూమధ్యరేఖ దగ్గర, అంటే మధ్యలో కొద్దిగా ఉబ్బినట్టుండి, పోల్స్ దగ్గర, అంటే పైన కింద కొంచెం నొక్కినట్టు ఫ్లాట్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే దాని మధ్యభాగం వెడల్పుగా ఉంటుందన్నమాట. దాదాపు 42 కిలోమీటర్లు ఎక్కువ. ఈ షేప్ని ఆబ్లేట్ స్ఫెరాయిడ్ అంటారు. ఇంతకీ అసలు భూమికి ఈ వింత ఆకారం ఎందుకొచ్చింది? ఈ యునిక్ షేప్ వెనుక కారణం రెండు పవర్ఫుల్ ఫోర్సెస్ మధ్య జరిగే ఒక చిన్నపాటి ఫైట్ అనమాట. మొదటిది మనందరికీ తెలిసిన గ్రావిటీ, అంటే గురుత్వాకర్షణ శక్తి. ఇది ప్రతిదాన్ని గ్రహం మధ్యలోకి లాగుతుంది. ఇక రెండోది భూమి తన చుట్టూ తాను తిరగడం. దీనివల్ల బయటికి నెట్టే ఒక శక్తి పుడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ వల్లే మన గ్రహం షేప్ డిసైడ్ అయ్యింది. ఇలా ఆలోచించండి, ఒక తడిబంతిని తీసుకుని దాన్ని స్పీడ్గా గిర్రున తిప్పారనుకోండి, ఏమవుతుంది? దాని మధ్యభాగం ఉబ్బుతుంది కదా. భూమి విషయంలో కూడా ఎగ్జాక్ట్గా అదే జరుగుతోంది. భూమి తన అక్షం మీద గంటకి దాదాపు 1600 కిలోమీటర్ల స్పీడుతో తిరుగుతుంది. ఆ స్పీడ్ వల్లే ఈక్వేటర్ దగ్గర బయటకు ఉబ్బి, పోల్స్ దగ్గర ఫ్లాట్గా తయారైంది. ఇక మూడో సెక్షన్, ప్రపంచం ఒకటిగా ఉన్నప్పుడు. చూడండి, భూమి ఆకారం మాత్రమే కాదు, దానిమీద ఉన్న ఖండాలు, అంటే కాంటినెంట్స్ కూడా ఎప్పుడూ ఇలా లేవు. కొన్ని 100 మిలియన్ల సంవత్సరాల క్రితం మన వరల్డ్ మ్యాప్ చూడ్డానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. మనం టైంలో వెనక్కి వెళుతున్నాం. కొన్ని వేల సంవత్సరాలు కాదు, ఏకంగా 30 కోట్ల సంవత్సరాల క్రితం. అప్పుడింకా మనుషులు లేరు. సరిగ్గా చెప్పాలంటే డైనోసార్లు కూడా ఇంకా పూర్తిగా రాలేదు. ఆ టైంలో ఇప్పుడు మనం చూస్తున్న 7 ఖండాలు లేవన్మాట. ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఇవన్నీ కలిసిపోయి ఒకే ఒక్క పెద్ద సూపర్ కాంటినెంట్గా ఉండేవి. సైంటిస్టులు ఈ మహాఖండానికి ప్యాంజియా అని పేరు పెట్టారు. మరి ఇవన్నీ ఎలా విడిపోయాయి? భూమి లోపల నిరంతరం కదిలే టెక్టానిక్ ప్లేట్స్ అనే పెద్ద పెద్ద రాతి పలకాల వల్ల ఈ ప్యాంజియా నెమ్మదిగా ముక్కలై ఇప్పటి ఖండాలుగా ఏర్పడ్డాయి. ఇక చివరి భాగం, మారుతున్న ప్రపంచం. భూమి షేప్ దగ్గర్నుంచి ఖండాల కదలిక వరకు మనం ఒకటి క్లియర్గా నేర్చుకున్నాం. అదేంటంటే ఈ గ్రహం మీద ఏదీ పర్మనెంట్ కాదు, ప్రతీదీ కంటిన్యూస్గా మారుతూనే ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మన గ్రహం ఒక డైనామిక్ సిస్టమ్, ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. గ్రావిటీ, రొటేషన్ లాంటి ఫోర్సెస్ దాని షేప్ని నిరంతరం మార్చేస్తుంటే, మన కాళ్ల కింద ఉన్న నేల, అంటే కాంటినెంట్స్ కూడా ప్రతి సంవత్సరం కొన్ని సెంటీమీటర్లు కదులుతూనే ఉంటాయి. నమ్మలేకపోతున్నాం కదూ? ఈ మొత్తం డిస్కషన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, భూమి యొక్క స్థిరమైన వస్తువు కాదు, నిరంతరం మారుతున్న వ్యవస్థ. మనం నివసించే ఈ నేల మన కాళ్ల కింద ఎప్పుడూ కదులుతూ కొత్త రూపాలు సంతరించుకుంటూనే ఉంటుంది. ఇదంతా మనల్ని ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. గతంలో ఇంతలా మారిన మన భూమి మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? ఇప్పటినుంచి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఈ గ్రహం మ్యాప్ ఎలా ఉంటుంది? ఊహించగలరా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.